నేనెంత మిస్ అయ్యానో తెలుసా? ఏంటి జైల్లోనా? అదేదో రోల్ అంటున్నారేంటి? అవునరా, బాహుబలి 2లో కట్టపరవాలంట, చేస్తావా? ఊరుకో అంకెల్. దాన్ని పెరవాలంటారా. నువ్వు చేసిన దొంగతనానికి 2 సంవత్సరాలు శిక్ష వేస్తే 6 నెలలు పోరాడితే 4 నెలలు పెరవలు ఇచ్చారా. ఈ 4 నెలలు నువ్వు సత్ప్రవర్తనతో ఉండాలి. సత్తే తెలుగు చెప్పా. ఎంతసేపు మాట్లాడింది తెలుగురా. సత్ప్రవర్తన అంటే మంచి నడవడిక. ఇక నుంచి నువ్వు కుదిరినన్ని మంచి పనులు చేస్తూ సమాజానికి సేవ చేస్తూ ఇక నుంచి నువ్వు ప్రమాదకరం కాదని మారిపోయావని కోర్టు నమ్మితే అప్పుడు నీ కేసు కొట్టేస్తారు. నమ్మకపోతే మళ్ళీ తీసుకెళ్లి లోపల పడేస్తారు. మళ్ళీ జైలా? అయితే ఓకే, నువ్వు చెప్పినట్టే ఉంటాను. వచ్చారు నీ బేవర్సి బ్యాచ్. ఈ మధ్యలో జైలు నుంచి వచ్చిన వాళ్ళ పనే బాగుంది. దండలు జైలు వస్తారా. ఇదో వేస్ట్ మ్యాటర్లే, నువ్వు చెప్పు. అమ్మలేదా? బతికే ఉంది. ఎక్కడికి వెళ్తున్నావురా? ఎన్నిసార్లు చెప్పాలి వాళ్ళతో తిరగొద్దని? నువ్వెవడరా నాకు చెప్పడానికి? ఏంటి అందమనే ఫీలింగా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీకు తెలుసుగా. చెప్పడానికి వచ్చాడు. స్వాతి, అమ్మా అమ్మ వచ్చింది, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎందుకు వచ్చావురా? నువ్వు ఇంక రావనుకున్నాను. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇన్నేళ్లుగా నువ్వు మారుతావేమో, బాధ్యతలు తెలుసుకుంటావేమో నా సుట్టిది. 6 నెలల ముందు అది కూడా చచ్చిపోయింది. ఇప్పుడు నువ్వు లేకుండా బతికేయడం మాకు అలవాటైపోయింది. నీకు ఒక చెల్లెలుంది, తమ్ముడు ఉన్నాడని మర్చిపోయావు. నీ చెల్లెలు అదే నా కూతురు. ఈ మధ్య దానికి 2 సంబంధాలు వచ్చాయి. నువ్వు జైలుకి వెళ్ళావని తెలిసి వాళ్ళ ఇంటి వైపు కూడా చూడలేదు. నిన్ను చూసి ఆ చిన్నోడు నీలాగే మాట వినకుండా రోడ్డు మీద తిరుగుతున్నాడు. నువ్వు ఇంకా ఇంట్లోనే ఉంటే ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. వెళ్ళిపో. మా ఈ ఇంటికి నీ అవసరం లేదు. వెళ్ళిపో. నువ్వు జైలు నుంచి బయటకు వచ్చినందుకు తాగుతున్నావా, లేకపోతే మీ అమ్మని ఇంటి నుంచి గెంటేసినందుకు తాగుతున్నావా? క్లారిటీ ఎవరా? లేకపోతే మీ అమ్మని ఇంటి నుంచి గెంటేసినందుకు తాగుతున్నావా? క్లారిటీ ఎవరా? అసలు ఏమనుకుంటుందిరా? నేను కూడా తనలాగే బతకాలా? పొద్దున్న లేచి రెడీ అయ్యి టిఫిన్ కట్టుకుని 2-3 బస్సులు మారి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు చెప్పే అడ్డమైన పనులు చేసి అందరికి మంకీసులెట్టు కొట్టి సాయంత్రం వచ్చేసరికి ఇదిగో ఈ పిండేసిన వాటర్ ప్యాకెట్ లాగా నెల ఆఖరికి జీతం రాక బస్ పాస్ కూడా కొనలేక ఎలా బతుకుతావరా? ఎలా బతుకుతున్నారా?
ఆ రోజు పోలీసులకి దొరికిపోయాం కాబట్టి ఇలా ఉన్నాం, లేకపోతే సెక్షన్ 278(2) పబ్లిక్ ప్లేస్ లో మందు కొట్టడం న్యూసెన్స్. ఎరోల్ క్యాన్సిల్. 2 నెలలు జైలు ఎక్స్ట్రా. ఓకేనా? ఎక్కడున్నావు అంకిల్? గూగుల్లో ఉన్నానరా. రేపు పొద్దునే ఫోన్ చేస్తాను, దుకాణం కట్టేసి బయలుదేరు. బయలుదేరాలా? ఎక్కడికి? ఏంటి అంకిల్, నన్ను ఇంట్లోంచి గెంటేశారని అనాథాశ్రమంలో చేర్చడానికి తీసుకొచ్చావా? రేయ్, ఇది పువ్వులు లాంటి చిన్నపిల్లలరా, నీలాగా సగం ఎదిగి ఆగిపోయిన తాడి చెట్లు కాదు. పద. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఈ పిల్లల్ని చూసుకోవడానికి ఓ మనిషి కావాలట. ఇలా 4 నెలలు మంచి పని చేసుకున్నావు అనుకో, అప్పుడు కోర్టు నిన్ను నమ్మి నీ కేసు కొట్టేస్తుంది. గుర్తుంది కదా, సత్ప్రవర్తన. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తాను, పద. ఇంటర్వ్యూ కూడా ఉందా? చెప్పండి. నేను చెప్పాను కదా సార్, మంచి అబ్బాయి ఉన్నాడని. ఇతనే. ఏంటబ్బాయ్, ఇంతకుముందు ఏం చేసేవాడివి? నిన్నే జైలు నుంచి వచ్చా. ఏంటి అంకిల్ చెప్పలేదా? ఎందుకురా జైలు నుంచి వచ్చానన్నా? నువ్వే కదా అంకిల్ సత్ప్రవర్తనతో ఉండాలన్నావు. షుగర్ బాడీరా, తట్టుకోలేను. నెక్స్ట్ ఎక్కడికి? పొద్దున్నే 5 గంటలకి లేవాలి. 5 గంటలకా? చెప్పేది విను. ఈయన 6 గంటలకి లేపి 7 గంటలకి రెడీ చేయాలి. పద. రాత్రి 11 గంటలకి. ఆగండి ఆగండి, 11 గంటలకా? అవును. మరి నేను ఎప్పుడు పడుకోవాలి? గుడ్ క్వశ్చన్. దా, నీ బెడ్రూమ్ చూపిస్తాను. నాకు బెడ్రూమ్ కూడా ఉందా? ఎస్, వి షల్ ప్రొవైడ్ విత్ అటాచ్ బాత్రూమ్. కమ్. ఇది బెడ్రూమా? అవును, ఇది బెడ్, ఇది రూమ్. బెడ్రూమ్. బాత్రూమ్ చూడలేదా? అదిగా. నచ్చిందా బాబు? ఏంట్రా స్వచ్ఛ భారత్ అంబాసిడర్ లాగా ముక్కు తల్లికి రూపు కూడా వెళ్ళిపోతున్నాం? దీనికైనా జైలే బెటర్. అక్కడ నా ఒక్కటి పడి 10 మంది చేస్తారు, ఇక్కడ 10 మంది పడి నేను ఒక్కడిని చేయాలా? ఇవన్నీ కుదరవు. ఎవరన్నా ఒక్కడిని చూడు. అబ్బో, ఇందులో మరి చాయిస్ ఒకటి. నెక్స్ట్ ఎక్కడికి? నువ్వు చెప్పాగా ఒకళ్ళని చూడమని, ఒకళ్ళని దొరికాడు. కానీ నువ్వు వాళ్ళ రేంజ్ కాదు. నా రేంజ్ డిసైడ్ చేయడానికి నువ్వెవరు? అక్కడికే పోనీ. అంకేల్, ఇది నా రేంజ్. అబ్బా, 4 నెలలేంటి, 4 ఏళ్ళైనా ఉండొచ్చు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. వీళ్ళు ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నారు? ఒకే రోజు ఇంట్లోంచి ఇంతమందిని గెంటేశారా? పని దొరికినట్టు. ఈ ఉద్యోగం నాకే రావాలి దేవుడా. మాస్టరు, ఆయన ఎవరు? ఆయన ఎవరో తెలీదా? తెలీదు. విక్రమాదిత్య, టాప్ పోస్ట్ బిజినెస్ మ్యాన్, ఫార్చ్యూన్ 500 లో. వెనకెళ్ళింది ఫిగర్. తనెవరు? సెక్రటరీ. ఇలాంటి అమ్మాయిలు ఎక్కడుంటారు?
రోడ్డు మీద కనపడలేదే. అది నాది. నేను జాబ్ గురించి మాట్లాడుతున్నాను. అది నాది. రాంబాబు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ జాబ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? బేసిక్ గా నా బ్లడ్ గ్రూపే ఓ పాజిటివ్ అండి. సేవ అనేది నా బ్లడ్ లోనే ఉందండి. మా ఇంట్లో మా మదర్ ఫోటో ఉండదండి, మదర్ తెరీసా ఫోటో ఉంటుంది. నేనుంటే నా చుట్టూ అంతా పాజిటివ్ గా ఉంటుందని అందరూ అంటుంటారు. సుధాకర్, ఈ జాబ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? మొన్న మధ్య 90 years ఓల్డ్ మ్యాన్ కి సర్వీస్ చేశాను. ఆయన పోయిన వారమే పోయారు. పోతూ పోతూ ఐ మిస్ యూ, నీలాంటోడు పక్కనుంటే లైఫ్ అంతా హ్యాపీగా బతికేయచ్చు అన్నారు. చాలా జాలిగా ఉండండి. MBA కూడా చేశాను. కావాలంటే మీ బిజినెస్ లన్నీ చాలా బాగా హ్యాండిల్ చేయగలను. ఇంతకీ మీ అంబిషన్ ఏంటి? డబ్బు, మానవత్వం, సేవ. శ్రీధర్ సార్ కూర్చోబా. ఎంతసేపు వెయిటింగ్? ఈడెవడండి బాబు? ఈ జాబ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎందుకా? బయట ఇల్లు చూసి సగం ఫిక్స్ అయ్యా, మిగతా సగం నిన్ను చూసి ఫిక్స్ అయ్యా. ఇంతకు ముందు ఇలాంటివి ఏమైనా చేసావా? సేవ నాకు 4 ఏట అనుకుంటా. రోడ్డు మీద దెబ్బతో పట్టున్న కుక్కకి కట్టుగట్టి మందు పూసి మటన్ పీస్ ఇచ్చిన మనసు నాది. పవర్ స్టార్ బర్త్డేకి బ్లడ్ డొనేషన్ ఇచ్చా. సూపర్ స్టార్ బర్త్డేకి మా ఫ్రెండ్ ఐ డొనేషన్ ఇచ్చా. రెబల్ స్టార్ బర్త్డేకి పులిహోర ప్యాకెట్స్ పంచా. ఇదిగో ఇప్పుడు వస్తూ వస్తూ అనాథాశ్రమంలో డొనేషన్ కూడా ఇచ్చి వచ్చా అని అబద్ధాలు చెప్పడం నాకు రాదు. మా లింగం అంకిల్ ఏదో సత్ప్రవర్తనతో ఉండమన్నాడు, అందుకే వచ్చా. ఇంతకీ నీ అంబిషన్ ఏంటి? అంబిషన్ డే ఉంది సార్, రోజుకోటి మారుతుంది. ఈ రోజుకి ఇదిగో నా అంబిషన్. ఫోన్ నంబర్ వచ్చుగా బో, పర్లేదులే. ఇదే నా నంబరు. నైట్ 10 తర్వాత మనదంతా అవుట్ గోయింగ్ 3. ఒక మిస్ కాల్ ఇస్తే చాలు, నేనే చేస్తా. వస్తా. నీ పేరేంటి? సీను. ఇప్పటి వరకు పక్కన వాళ్ళ మీద ఆధారపడి బతికేసావా? అవును సార్, మీలాగే. ఏ వాట్ యు టాకింగ్? అసలు బుద్ధుందా నీకు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తావా? డు యు హావ్ ఎనీ సెన్స్ ఇడియట్? యూర్ అపాయింటెడ్. ఏం సార్? రేపు వచ్చి పనిలో జాయిన్ అయిపో. ఎవరు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంతకీ నువ్వెవరు? 30 ఏళ్ల నుంచి ఈ ఇంటికి చీఫ్ సర్వెంట్ ని. ఓ ఆయనా? భయపడ్డాను ఎక్కడ ఓనర్ అంటావో అని. నువ్వు ఏంటి ఫస్ట్ డేనే లేటా? ఎవరైతేను? సో కొత్తగా అపాయింట్ చేసిన కేర్ టేకర్. వీడా? సరే దా. స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. మార్నింగ్ 6 o'clock కి లేవాలి. తర్వాత నువ్వు రెడీ అయి 7 o'clock కి ఆయన లేపి కాఫీ ఇవ్వాలి. 8 o'clock ఆయన ఫిజియోథెరపిస్ట్ వస్తారు. ఆ ఎక్సర్సైజెస్ అన్ని చూసి తర్వాత నువ్వే సర్వ్ కి చేయాలి. 9 o'clock షార్ప్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయాలి. ఓకే? బ్రేక్ఫాస్టా? వద్దు, చేసొచ్చా. ఈ వాకీ టాకీ ఎప్పటికీ మిస్ అవ్వకూడదు. ఆయన ఏం మాట్లాడినా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇందులోనే వినిపిస్తాయి. విత్ నో టైం నువ్వు రియాక్ట్ అవ్వాలి. అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్ ఏంటి? నా వెంట పడి ఈ టైం వేస్ట్ చేసుకోకు. మీనాక్షి కూడా ఫస్ట్ అలాగే అంది. మీనాక్షి ఎవరు? నా ఎక్స్. ఇదే నీ రూమ్. ఇది నా రూమ్.
ఈ ఇంట్లో నీట్నెస్ అనేది చాలా ముఖ్యం. ఇదే నీ బాత్రూమ్. ఏంటిది ఇంగ్లీష్ సినిమాలో చూసినట్టుంది. రా, సార్ దగ్గరికి వెళ్ళాలి. 2 minutes. త్వరగా రా. రే ఏం చూస్తున్నావురా? సార్ థ్యాంక్ యూ సార్, సూపర్ బాత్రూమ్ ఇచ్చారు. బుద్ధుందా నీకు? ఏం చేస్తున్నావు? ఓ కాళ్ళే అనుకున్నా, చేతులు కూడా పనిచేయవా? సార్, ఇతన్ని చూస్తుంటే ఒక వారం కూడా ఇక్కడ ఉండేలా కనిపించట్లేదు. ఇతన్ని పెట్టుకోవడం టైం వేస్ట్ సార్. ఏమో, కొంతమందిని చూస్తుంటే లైఫ్ మొత్తం ఇక్కడే సెటిల్ అయిపోతామేమో అనిపిస్తోంది. సార్ చూసుకోవాల్సింది మీ ఒకరినేగా, ఇంత బిల్డప్ ఇస్తున్నారేంటి? ముందు ముందు నీకే తెలుస్తుందిలే. ఫోల్డ్, స్ట్రెచ్, వాచ్ కేర్ఫుల్లీ. బాడీలో ఎవ్రీ బోన్, ఎవ్రీ మసిల్ కదలాలి. ఏది మర్చిపోకూడదు. డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయించాలి. అస్సలు మిస్ అవ్వకూడదు. చాలా జాగ్రత్తగా చెయ్యాలి. అర్థమైందా? చేతుల తర్వాత నేను ఇప్పటి వరకు చేసింది కాళ్ళు, చేతులు కాదు. వారు ఎలా చేస్తున్నారో చూసావా? మొత్తం చూసేసా సార్. నీ వీల్ చైర్ లో కూర్చోబెట్టు. లిఫ్ట్ చేయి. అంతేగా? పట్టు. వెళ్తుందా? చూసుకోవచ్చు కదా. నాకేం తెలుసు, ముందే చెప్పాలి కదా. సరే సార్, నీ తీసుకెళ్లి షవర్ చేయించు. ఏంటి స్నానం? ఏంటి నేను స్నానం చేయించాలా? అసలు కుదరదు. మళ్ళీ ఇదేంటి? ఆయన కాలుకి బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ గా ఉండడానికి ఈ సాక్స్ వేయాలి. స్నానం వరకు ఓకే, ఈ సాక్స్లు ఇవన్నీ నా వల్ల కాదు. కీర్తి తను వేస్తాడులే, నువ్వు వెళ్ళు. ఏం సార్ వేస్తాడు? మీరు పెద్ద రూమ్ ఇచ్చి బాత్రూమ్ ఇచ్చినంత మాత్రానా ఏ పని పెడితే ఆ పని చేస్తావా? ఏం పర్లేదు. హలో, పళ్ళు తోమాలి, స్నానం చేయించాలి, తలకు నురుగు రావాలి, ఇవన్నీ నా వల్ల కాదు. ఇంకోటి చూడు. రైట్ చుప్లి, ఆల్మోస్ట్ అందరు నిన్ను చీకొట్టారు. ఆయనకి నువ్వు ఎలా నచ్చావో నాకు అర్థం కావట్లేదురా. ఓ 4 నెలలు అక్కడే సావు. కేసు కొట్టేశాక చార్జాలో ఉన్న అందరి గడితో మాట్లాడి నేదో సెట్ చేస్తాను. కోర్టులో ఉన్నాను, ఫోన్ పెట్టి. హలో హలో, ఇంకా 4 నెలల సార్ నీళ్లు కావాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సీను, లారీకి పంపించాలి. బ్రౌన్ ఫైల్లో పెట్టు. అది పర్సనల్, బ్లాక్ ఫైల్లో పెట్టు. చూడు చూడు, ఇంత వేడిగా ఉన్నా ఎనకేం కాలట్లేదు. చూడు. ఏంటి ఆడుకుంటున్నావా? సార్ మీకేం కాలట్లేదా?
హలో సరే సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. సార్ మిమ్మల్ని సార్ సార్ అని పిలిస్తే నాకు స్కూల్ గుర్తొస్తాను. అసలే మన స్కూల్ అంటే పడదు. మామూలుగా ఎవరినైనా వరుసలు పెట్టి పిలవడం అలవాటు. మిమ్మల్ని కూడా అలాగే ఏమని పిలుస్తావు? అన్నయ్య అని పిలవచ్చా? ఏంటన్నయ్య ఎప్పుడు ఇదేనా? ఇలాంటి అమ్మాయిలు ఎక్కడ ఉంటారు? ప్యారిస్. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? చాలా సార్లు సీను. ఇట్స్ మై ఫేవరెట్ సిటీ. ఇంతకుముందు ఎప్పుడైనా నాకు స్ట్రెస్ అనిపిస్తే అక్కడికి ఎస్కేప్ అయిపోయాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు బాటిల్ తీసుకొస్తారా? ఆటో స్టాండ్ లో ఆటోలో పెట్టినట్టు ఎన్ని కార్లు ఉన్నాయి ఇక్కడ? మనం ఏ కార్లో వెళ్దాం అన్నయ్య? మనం కార్లో వెళ్ళట్లా, ఆ వ్యాన్ లో వెళ్తున్నాం. ఇది వ్యాన్ కాదు, అంబులెన్స్. మీరేమైనా పేషెంటా దాంట్లో వెళ్ళడానికి? నేను కార్లో వెళ్ళడం కరెక్ట్ కాదని డాక్టర్లు చెప్పారు. మీ డబ్బున్న వాళ్ళంతా ఇంతే. ఈ డాక్టర్లు బాబాలు ఏం చెప్తే అది వింటారు. మన రేంజ్కి ఈ అంబులెన్స్ కరెక్ట్ కాదు. ఏ కార్లో వెళ్దాం చెప్పండి. నీకే కారు నచ్చింది? ఏంటనే సౌండ్ ఇలా ఉంది? వీడిని చూస్తుంటే ఇంకేం చేస్తాడో అని భయంగా ఉంది. గంట అయింది, తెల్ల బోర్డు, దాని మీద ఎర్ర పెయింట్. ఎంతసేపు చూస్తారన్నయ్య? ఆ పెయింటింగ్ నాతో ఏదో మాట్లాడుతుంది సీన్. నాకేమనిపించట్లేదే. ఆర్ట్ కలెక్షన్ లో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? అదేంటో మీరే చెప్పండి. మనం చనిపోయాక మనకు గుర్తుగా మిగిలేది అదే. ఊరుకోండి అన్నయ్య, మనం చనిపోయాక గోడ మీద మన ఫోటో, దానికి దండ కూడా మిగిలేది. ప్రైజ్ ఎంత? 20 lakhs. మా ఓడు 20 లక్షలు పెట్టి ఒక పెయింటింగ్ కొన్నారా. అదే మన లైఫ్ లో అయితే ఎన్ని కోటలు వస్తాయో. ఫోన్ పెట్టారా, పనుంది. హలో, హాయ్ విక్రమ్. హాయ్. సారీ రా, లేట్ అయింది. మీ లాయర్స్ కి అలవాటే కదా. నేను నీ కంపెనీ లీగల్ అడ్వైజర్ గా రాలేదు. ఇందాకేదో అర్జెంట్ గా మాట్లాడాలన్నావు. వాడు ఎవరిని సెలెక్ట్ చేసావట? ఇంతమంది ఇంటర్వ్యూకి వస్తే వాడు అప్పుడే నచ్చాడు నీకు? వాడేంటారు వాడు మరీ నీ కాళ్ళు బాగున్నాయా లేదని వేరే నీళ్ళు పోస్ట్ చూసాడంట. స్టూపిడ్ ఫెలో. వాడెవడో తెలుసా నీకు? నంబర్ 1 దొంగ. పరోల్ మీద వచ్చాడు. ఇలాంటి వాళ్ళకి జాలి దయ ఏమీ ఉండవు. రేపు వాడికి ఆశ పుట్టి రాత్రి కాదు ఏమైనా చేసేస్తే మనం ఏం చేయాలరా? నీ కండిషన్ నీకు తెలుసు కదా, కొంచెం ఆలోచించాలిగా. అంతేనా? ఇంకేమైనా ఉందా? 5 years, 5 సంవత్సరాలు అయిందిరా నాకు యాక్సిడెంట్ అయ్యి ఈ వీల్ చైర్ లో కూర్చుని. అందరూ ఎందుకురా నన్ను జాలిగా చూస్తారు? తట్టుకోలేకపోతున్నా, విసుగొచ్చేస్తుంది. ఇప్పుడొచ్చి నువ్వు మాట్లాడిన మాటలు కూడా నా మీద జాలితోనే. నువ్వు అన్నట్టు వాడికి జాలి దయ ఏమీ లేవు. నాకు కావాల్సింది కూడా అదే. ఫోన్ వస్తే మాట్లాడమని ఫోన్ ఇస్తున్నాడురా నాకు. నా కాళ్ళు చేతులు పడిపోయాయని ఆలోచనే లేదు వాడికి. వాడింతకు ముందు ఏంటన్నది నాకు అనవసరం. ఈ టైంకి ఈ లైఫ్ లో నాకు కావాల్సింది ఇలాంటి వాడే. ఇందాకేదో అన్నా, వాడేదో నన్ను చేసి వెళ్ళిపోతాడని. నా లైఫ్ మీద నాకు ఆశ ఉంటే కదరా వాడేదో నన్ను చేస్తాడని నేను భయపడ్డానికి. అయినా నా మాట నువ్వు ఎప్పుడు విన్నావనే? ఈ ప్రపంచంలో నీకు తప్ప వీడి అవసరం ఎవ్వరికీ ఉండదు. సీను అన్నయ్య. సీను నా బెస్ట్ ఫ్రెండ్ ప్రసాద్. సార్ మిమ్మల్ని ఇక్కడ చూశాను సార్. ఎక్కడ? గుర్తొచ్చింది సార్, మీరు హిందీ డబ్బింగ్ సినిమాలో వెళ్ళే కదా.
ఈ రోజు మిమ్మల్ని చూసాక ఫిక్స్ అన్నయ్య, డబ్బు ఉంటే చాలు ఎలాగైనా బతికేవచ్చు. ఏంటి చూడండి, చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, ఆయన కూడా కింగ్ లా బతికిస్తున్నారు. అదనయ్య డబ్బుకున్న పవరు. 20 లక్షలు పెట్టి పెయింటింగ్. బతుకంటే మీ ఇలా ఉండాలి. ఏం చూస్తున్నావురా? నేను వేయలేను అనుకుంటున్నావా? ఇప్పుడు చూడు. సారీ. మీరే కదా గాలి కావాలి బయటకు తీసుకెళ్ళమన్నారు. గాలంటే ఇంట్లో లోన్ అని చెప్పా. ఎప్పుడు ఆగలే కదా పీల్చుకునేది. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అదమ్మరు. మీరు అలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. దాని రేట్ ఎంతో అడుగుతారని. ఇందాక మీకు ఏమైంది? చిన్న మెడికల్ ప్రాబ్లం. ఏంటి మెడికల్ ప్రాబ్లమ్? ఊరుకోండి అన్నయ్య, రోజు ఇంట్లోనే కూర్చుంటే ఇలాగే అవుతుంది. అప్పుడప్పుడు ఇలా బయటకు కూడా రావాలి. ఎప్పుడు ఆకులు అలంలే కాదు, మంచి దమ్ బిర్యానీ కూడా తినాలి. ఎప్పుడు ఇలాంటి ఏసీ కార్లోనే కాదు, అలాంటి బైక్లో కూడా తిరగాలి. ఏంటి నేను బైకా? ఏ వెళ్ళారా? అరగంట ఆ బండి నీది, నీ బండి నాది. అనయ్య వెళ్దామా? మీరు కూడా ఇలాంటి బైక్ కొనాలన్నయ్య. ఏంటి? మీరు కూడా ఇలాంటి బైక్ కొనాలి, అప్పుడే కదా నాకు ఛాన్స్.
ఇవి గాలికొచ్చే కన్నీళ్లు కాదు సీను. నువ్వు పెయింటింగ్ వేసావా? అవునన్నయ్య, నేనే వేసా. ఒక్క రంగుతో వేస్తేనే దానికి 20 లక్షలు ఇచ్చారు. దీనిలో ఎన్ని రంగులు వాడాను? కనీసం 2 లక్షలు రావా? అసలు ఏమనుకునేసావు? ఆర్టిస్ట్ మనసులో ఏముందో ఆర్టిస్ట్ చెప్పడు, అది చూసే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆయా ఎలా ఉంది? బాత్రూమ్ కడిగే బ్రష్ ఎక్కడ పోయిందబ్బా అనుకున్నాను. నువ్వు కొట్టేశావా? ఆయా నీకు అర్థం కాదే, పో. నీ మొహం పెయింట్ లో ముంచి దానికి రుద్దినట్టుంది. దాన్ని బట్టికడి గుమ్మానికి కట్టి ఇంటి దిష్టి పోతుంది. ప్యాంట్ వేసుకోవడం రాదు కానీ పెయింటింగ్ వేసాడంట. నా తేగకి ఈడ పువ్వు. హలో అంకుల్, పొద్దున్న సహజ నుంచి అన్వర్ ఫోన్ చేశాడు. అక్కడ పని చూశాడంట. మిగతా ఏర్పాట్లు నువ్వు చూసుకోవాలి. మరి ఇంత స్పీడ్ గా మాట్లాడరా? బ్యాలెన్స్ అయిపోతుంది. 500 రీఛార్జ్ చేయించు. ఒక మసాలా ఆమ్లెట్. వెళ్ళిపోతున్నావా? ఇప్పుడే కాదులే, ఇంకో 3 నెలలు ఉంది. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావని నాకు తెలుసు, కానీ నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నువ్వు కూడా నన్ను మర్చిపోలేవని నాకు తెలుసు. విన్నావా? డబ్బుంటే అసలు పడిపోతారు. ఇన్ని రోజులుగా ట్రై చేస్తుంటే ఎందుకు పడట్లేదా అనుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైందా? ఏంటి? కీర్తి అన్నని పడేయడానికి ట్రై చేస్తోంది. నీది నోరా ఇంకేమన్నా బుర్రుందా నీకు? ఆ అమ్మాయి ఆయనకు వచ్చిన లెటర్ చదువుతోంది. ఏంటి లెటర్? లెటర్. ఇది బ్లూ లెటరా? పర్సనల్ అదా? అదే. ఏంటి మ్యాటర్? ప్రామిస్ నువ్వు కూడా ఎవరికి చెప్పొద్దు. ప్రామిస్ చెప్పు. ఈయనేదో ఆర్ట్ ఎగ్జిబిషన్ కి వాటికి వెళ్తుంటాడు కదా, అక్కడ ఒక పెయింటింగ్ నచ్చి ఆ పెయింటింగ్ వేసిన వాళ్ళకి లెటర్ రాశాడు. అటువైపు ఎవరో తెలుసా? ఎవరు? ఒక అమ్మాయి. సూపర్. సంవత్సరం పాటు ఇద్దరు లెటర్లు అవి రాసుకున్నారు. తర్వాత ఓ 6 నెలల కిందట ఆ అమ్మాయి నువ్వంటే నాకు ఇష్టం, కలుద్దాం అంటూ లెటర్ రాసింది. అదిరింది. అప్పటి నుంచి ఈ లెటర్ రాయడం మానేశాడు. ఆ అమ్మాయి మాత్రం లెటర్లు రాస్తూనే ఉంది. ఇన్ని రోజులుగా మొహాలు కూడా చూసుకోకుండా లెటర్లా? ఎలా? పోయి ఆయన్ని అడుగు. కరెక్ట్. నేను వీడికి చెప్పానేంట్రా? ఏదో ఒక రోజు నీ మనసు మారుతుందని అనుకుంటూ. సీను 5 నిమిషాలు బయట ఉండు. ఏంటి 5 నిమిషాలు బయట ఉండు? ఏంటి పర్సనలా? పర్సనల్ అయితే ఇలాంటివి ఆఫ్ చేసుకోవాలి. పర్సనల్ ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది. అక్కడ ఊరు మొత్తానికి చెప్పేసి. సీను అదేంటి లెటర్ తీసుకున్నావు? లెటర్ ఏంటన్నయ్య అది? ఇక్కడ మేము ఎంత వెంట పడ్డా మాకు పడట్లేదు. మీకు పడిపోయినా మీరు పట్టించుకోవట్లేదు. టూ మచ్ అన్నయ్య అది. ఇది ధర్మానికే విరుద్ధం తెలుసా? అలా ఫోన్ నెంబర్ ఉందన్నా తట్టుకోలేదు. ఏం చేయమంటావరా నన్ను? ఏం చేయమంటావరా? వెళ్ళి వీళ్ళ నాన్నని అడిగాం. మీ ఫ్యామిలీ ఏంటని అడిగారు. ఏం చెప్పనరా? జైలు నుంచి వచ్చిన నీలాంటి అన్నయ్య ఉన్నాడని చెప్పనా, లేక రోడ్ల మీద పడి తిరిగే ఓ తమ్ముడు ఉన్నాడని చెప్పనా? ఇలాంటి ఫ్యామిలీలోంచి వచ్చిన ఏ ఆడపిల్లనైనా ఎవరు ఒప్పుకుంటారా? వాళ్ళ నాన్న ఒప్పుకోకపోతే అమ్మ ఒప్పుకుంటుందా? మీ అందరి కోసం నా లైఫ్ నాశనం చేసుకోవాలా? పోనీ నువ్వు వెళ్ళి వీళ్ళ నాన్నతో మాట్లాడతావా? ఒప్పిస్తావా? చెప్పు. పెద్ద వచ్చాడు చెప్పడానికి. సారీ. నేను మాట్లాడతా. నువ్వు మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? చెప్పు, ఏం మాట్లాడతావు? స్వాతి మాట్లాడుతున్నాడుగా, మాట్లాడి. ఇన్ని రోజులు ఆగాం, 2 రోజులు ఆగలేమా? నువ్వు మాట్లాడేది మీ చెల్లెల గురించి. జాగ్రత్తగా మాట్లాడు. నమస్కారం సార్. చెప్పు సార్, అది మావాడు. నా చెల్లెలు స్వాతి, మీ అబ్బాయి. ఓ నువ్వా? అవును సార్. ఇందాక నుంచి కుక్క మురుగుతోందే ఉంటా అనుకున్నాను. జైలుకి వెళ్ళి వచ్చావంటగా? మీ అమ్మ ఏం చేస్తుందిరా?
రైల్వేస్ లో క్లర్క్ పని. ఓ సెక్యూరిటీ సార్ సార్ నీ జీతం ఎంతరా? 12,000 సార్. మీ అమ్మ జీతం 7,000 8,000? భలే వేసారా ప్లాన్. ఇట్లాంటి ఇంట్లోంచి ఒకరిని పట్టుకుంటే ఫ్యామిలీ మొత్తం ఇంటి మీద పడి బతికేయచ్చని. ప్లాన్ ఎవరిదిరా? నీదా నీ అమ్మదా? ఏంటి కొట్టాలనిపిస్తుందా? పెరువుల మీద వచ్చావంటగా. ఒక్క ఫోన్ కాల్ మళ్ళీ తీసుకెళ్లి బొక్కలో దోస్తా. చూసావా, నువ్వు ఇక్కడ ఉండడం నా కుక్కకే నచ్చట్లేదు. నీ చెల్లి నా ఇంట్లోకి రానిస్తాను ఎట్టా అనుకున్నావురా? సార్ చిన్న సజెషన్ సార్. ఏంటి? బయట బోర్డు మీద కుక్క ఉంది జాగ్రత్త అని ఉంది. నువ్వు యాడ్ చేయండి కుక్కలున్నాయి జాగ్రత్త అని. కూర్చోని పంచి సరిపోతుంది, కట్టుకురా. సీను సీను ఏమైంది? ఏం లేదండి. సీను ఏమైందో చెప్పు. పుడితే గొప్పడిగానే పుట్టాలండి. మాలా పుట్టకూడదు. ఏం పీకలేదు. డబ్బున్న వాళ్ళకే అన్నయ్య ఈ ప్రేమలు చుట్టరికాలు. మా అలాంటి వాళ్ళకి పనికిరావు. అమ్మకేం అవుతుందో అన్న భయంతో చెల్లి పెళ్ళి ఆపాను. ఏదో పీకుదామని వాడి దగ్గరికి వెళ్ళా. అమ్మని అన్ని మాటలు అంటున్నా గానీ ఏం చేయలేకపోయాను. అమ్మకి తెలియకుండా చెల్లి పెళ్లి చేసుకుంటే అమ్మ తట్టుకోలేదు. ఈ రోజు నేనేంటో నాకు అర్థమైందని. ఎక్స్క్యూజ్ మీ, కాళిదాస్ గారిని కలవాలి. నువ్వేం చేస్తావు నాకు తెలియదే. ఓకే సార్. సార్ ప్రసాదరావు గారు కబుర్ చేస్తే నేనే వచ్చి మీ ముందు వాలిపోయి కదా. మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. రండి. విక్రమ్ మీకు విషయం చెప్పమన్నాడు. చెప్పండి సార్. ఇక మీ ఇష్టం. సార్ విక్రమాదిత్య గారిని 1 గంట టైం ఇవ్వమనండి సార్, ప్లీజ్ సార్. నమస్కారం అమ్మా. లోపలికి రావచ్చా? అమ్మా నా పేరు కాళిదాస్. ఏదో చిన్న బిజినెస్ ఉందమ్మా. స్ట్రైట్ గా విషయానికి వచ్చేస్తాను. మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది, కానీ వాడెళ్ళి పెళ్లి చేసుకుంటానంటే అంతా మా అమ్మ ఇష్టం ఉందంట. అప్పుడే మీ అమ్మాయి నాకు తెగ నచ్చేసింది. పెంపకం అంటే అదమ్మా. ఇప్పుడు డబ్బు ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోగలం, కానీ గుణం సంపాదించుకోగలమా? పుట్టుకతో రావాలి. మీరు సరేనండి? పిల్లలు ఇష్టపడ్డారు సరే, కానీ మేం మీ స్థాయికి. స్థాయిదే ఉందమ్మా. ఇంతకు ముందు నాది మీకన్నా అదొస్తాయి. నిజం తల్లి, నన్ను నమ్మండి. ఏమే అవన్నీ మనం ఆలోచించకూడదు. అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చారు, అంతే మనం ఆలోచించాలి. ఈ రోజు నుంచి మీ కూతురు మా ఇంటి పిల్ల. దయచేసి మీరు ఒప్పుకుంటే మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఏమన్నా? సరేనమ్మా, వస్తాను. కాఫీ తీసుకుని వెళ్ళండి. స్వాతి త్వరగా తీసుకురా. వద్దమ్మా, అర్జెంట్ మీటింగ్ ఉంది, గంటలో వస్తానని చెప్పాను. మళ్ళీ వస్తాగా, పైగా మనీలే. వస్తానమ్మా, వస్తాను. పదవే. స్వాతి వెళ్ళు. అమ్మ స్వాతి, నువ్వు హ్యాపీ కదమ్మా? ఒక్కసారి
ఒకసారి మీ అన్నయ్యకి ఫోన్ చేసి ఇక్కడంతా హ్యాపీ అని చెప్పవా? సారీ అన్నయ్య, నిన్నెప్పుడు నేను అన్నయ్యలా చూడలేదు. కనీసం అన్నయ్య అనే మర్యాద కూడా నీకు ఇవ్వలేదు. కానీ ఈరోజు నువ్వు చేసింది మాత్రం నేను నా లైఫ్ లో మర్చిపోలేను. నేను కోరుకున్నది నాకు ఇచ్చావు. థ్యాంక్స్ అన్నయ్య. సరే వెళ్ళు. ముందేమో మాట చెప్పుకుండొచ్చు కదయ్యా నువ్వు విక్రమాదిత్య గారి మంచివని. ఆయన ఇచ్చిన సబ్ కాంట్రాక్టులతోటే ఇక్కడ దాకా వచ్చాను. ఏదో నోటు దోల కొద్ది వాగాను, ఏమీ అనుకోకు. అమ్మతో అన్ని మాట్లాడేశాను. స్వాతి పరమ సంతోషంగా ఉంటుంది. తన గురించి నువ్వు మర్చిపో, సరేనా? ఉంటాను. మనసులో పెట్టుకోకు సీను. ఏంటనే అదంతా? నేను నీకు అన్నయ్య అన్నప్పుడు తను నాకు కూడా చెల్లే కదా. ఒక్క నిమిషం, అన్నయ్య చేస్తున్నారు. చెప్పన్నయ్యా. స్వాతి, అమ్మ హ్యాపీయా? నువ్వే విను. సరే సరే నేను మాట్లాడతాను. సరేకా, ఒకసారి పిన్నికివ్వు. పిన్ని, మన స్వాతికి పెళ్లి కుదిరింది. ఎంత గొప్ప సంబంధం తెలుసా? మీరందరూ దానికి సంబంధాలే రావన్నారుగా. ఇప్పుడు చూడు, బాబాయ్ ఉన్నాడా? లేకపోతే ఆయన చెప్పలేదని అడుగుతాడు. బాబాయ్, నీ మనోరాలు పెద్దింటి కోడలవుతోంది. అంత దీని అదృష్టం. ఇన్ని రోజులు దీని పెళ్లి గురించే నా బెంకంతా. దేవుడి దేవల్ల ఈ రోజు అది కూడా తీరిపోయింది బాబాయ్. ఇదిగో, మీరందరూ 2 రోజుల ముందే పెళ్లికి వచ్చేయాలి. మళ్ళీ నేను చెప్పలేదని అనతే సరే చాలా మంది ఫోన్ చేయాలి. విన్నావా? నిన్నేం జరిగిందో అమ్మకి మాత్రం తెలియనివ్వకు. సరే అన్నయ్య. చిన్నప్పటి నుంచి మా అమ్మ బాధపడమే చూశానని ఫస్ట్ టైం మా అమ్మ గొంతులో సంతోషం అనిపించింది. అంతా మీ వల్లేనే. ఎక్కడికి వెళ్తున్నావు? చెల్లి పెళ్లి కదానే, ఖర్చులుంటాయి. అందుకే వెళ్ళి పెయింటింగ్లు వేసుకుంటాను. ఇప్పుడు ఈ పెయింటింగ్ అమ్మడానికి ఇంకో ప్రసాదం పట్టుకోవాలా?
చేసే లా అదే కదా చెప్పింది. దేవుడున్నారా? నువ్వు ఒక పని చేయాలి. అంటే ఇప్పటి వరకు నాకు అలవాట్లేదు, నువ్వు చెప్తే ట్రై చేస్తాను. కానీ ఇప్పుడు వద్దు, సాయంత్రం. అయ్యో, సాయంత్రం వరకు నేను ఆగలేను. నేను కూడా ఆగలేను, కానీ తప్పదు కదా. అయ్యో, సాయంత్రం అన్నీ ఉంటారు కదా? అవును ఉంటారు, కానీ ఆయనే కదా మెయిన్. ఆయన మెయినా? మరి నేనేంటి? ఆయన పక్కన నువ్వు ఉంటావు కదా. అన్నయ్య పక్క నేనా? వద్దు, బాగోద్దు. అదేంటి, ఆయన కేక్ కట్ చేసేది నువ్వే కదా. ఈ రోజు ఆయన బర్త్డే అని నీకు తెలీదా? బర్త్డేనా? ఈవినింగ్ ఆయనకి సర్ప్రైజ్ బర్త్డే పార్టీ హోటల్లో ప్లాన్ చేశాం. ఆయనకి అస్సలు తెలియకుండా నువ్వు అక్కడికి తీసుకుని రావాలి. ప్లీజ్, ఆయనకి తెలియకూడదు. ఇది చెప్పడానికే డోర్ వేయమన్నావా? అవును, సర్ప్రైజ్ కదా, ఎవరైనా వింటే. ఏయ్, నువ్వేమనుకున్నావు? ఏదో అనుకున్నానులే. సర్ప్రైజ్ ఆయనక నాకు అనుకున్నా. వెళ్ళు. నిజంగానే పోయి పని చూసుకో. దేవుడు లేడ్రా. ఎక్కడికి వెళ్తున్నావు? ట్రాఫిక్ అన్నయ్య, షార్ట్ కట్ లో వెళ్తున్నా. ఏంటి సర్ప్రైజ్ పార్టీయా? అదేంటి సర్ప్రైజ్ అన్నారు? అయ్యా ముందే చెప్పేసిందా? దాని కడుపులో ఏం తాగదు. 5 ఏళ్లుగా నా బర్త్డేకి వాళ్ళు సర్ప్రైజ్ ఇస్తున్నావు అనుకుంటారు, నేనేమో సర్ప్రైజ్ అన్నట్టు నటిస్తూ ఉంటాను. అన్నయ్య, సర్ప్రైజ్ అంటే ఏం చేస్తారు? చూస్తావుగా, పద. ప్రసాద్, వాట్ సర్ప్రైజ్! సిను, నువ్వు కూడా సర్ప్రైజ్ అయ్యావు కదా? మామూలుగా కాదన్నయ్య, మరీ ఇంత సర్ప్రైజా? హలో, ఇంకా ఏం చూసావు? ముందుంది. ఏం సార్ అది? क्या बात है, क्या बात है. అన్నయ్య, 5 ఏళ్ళుగా మీ బర్త్డే ఇలాగే జరుగుతోందా? ఎవరేడి అది? నాదే అనుకున్నా. అనుకోవడం ఏంట్రా? మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలరా. నువ్వైతే ఏం చేసేవాడివి? సైలెన్స్. ప్రేయర్ లో సైలెన్స్ ఓకే, పార్టీలో సైలెన్స్ ఏంటి సార్? Oh my God, no! లైట్ లైట్స్ ఆన్. హలో, ఎక్కువ లేదురా. నువ్వు ఇచ్చే. వన్. What is this nonsense? ఎవడ్రా నువ్వు? దిగు కిందకి. ఓ అక్కలు, లొల్లి వేస్తాను, పక్కకు తీసుకెళ్లి సంతాయించు. గంట నగరాలకు మంట పెట్టే నాజూకు నడుమంపు నాట్య మయూరి, చిచ్చే నాటు మయూరి, కుమారి నమలి ఆట పాట నేనే చూడండి. కాసుకో రాజా, వేసుకో బాజా. అన్నయ్య, ఒక పెగ్గేస్తారా? డాక్టర్లు వద్దన్నారు సీను. మళ్ళీ డాక్టర్లు ఏంటన్నయ్య? సీను, థ్యాంక్స్. దేనికన్నయ్య? నువ్వు నిజంగా సర్ప్రైజ్ ఇచ్చావు. దిస్ ఇస్ ద బెస్ట్ పార్టీ ఐ హాడ్. ఊరుకోండి మీరు మరి. సీను, ఆ నెమలి అసలు పేరేంటి?
సీను, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవు కదా? మీరు వెళ్ళమండి దాకా నేను ఎక్కడికి వెళ్ళను. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఇప్పటికే చాలా లేట్ అయింది, లేవండి. అన్నయ్య అన్నయ్య అన్నయ్య. అన్నయ్య 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 నథింగ్ బట్ స్ట్రెస్. మనలాంటి వాళ్ళకి స్ట్రెస్ ఉన్నప్పుడు వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ టు డూ. మనం ఈ వాకింగ్కి వెళ్ళో జాగింగ్కి వెళ్ళో స్ట్రెస్ ని హ్యాండిల్ చేస్తాం. తనకున్న ఫిజికల్ కండిషన్ కి ఇట్స్ రియలీ వెరీ టఫ్. ఏమాత్రం స్ట్రెస్ ఎక్కువైనా ఆయన బాడీ తట్టుకోలేదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇట్ మైట్ బి వెరీ డిఫికల్ట్. వాడిలో ఉన్న స్ట్రెస్ బయట తీయడం చాలా కష్టం డాక్టర్. మర్చిపోవడం ఒక వరం, దేవుడు అది వాడికి ఇవ్వలేదు. ఇప్పుడేంటి పొజిషన్? హీస్ ఆల్ రైట్ నౌ. ఒక్కరోజు అబ్జర్వేషన్ లో పెట్టి రేపు డిశ్చార్జ్ చేస్తాం. శను, నా బండిలో ఇంటి దాకా డ్రాప్ చేయి. ఇల్లు బాగుందా మీదా? లేదు, పక్కింటి వాడిది, దొంగతనం చేశాను అనుకున్నా. పోరా. తెలుగు వాళ్ళ సార్ మీరు? పొద్దు నుంచి ఏం తెలియదు, మొదటిసారి ఇంటికి వచ్చాను. భోజనం కూడా చేయమంటారా సార్? నాకు అనిపించింది కరెక్టే. మీరు ఆ హిందీ డబ్బింగ్ సినిమా వెళ్ళండి, అది కరెక్టే. కూర్చో. విక్రమ్కి ఎలా ఉందండి? ఓకే, అబ్జర్వేషన్ లో ఉన్నాడు. ఇద్దరికి డిన్నర్ రెడీ చేయి.
సార్ ఈ పెయింటింగ్ బ్యూటిఫుల్ పెయింటింగ్ కదా. విక్రమ్ నా కోసం తెప్పించాడు. 2 లక్షలు. అంతే ఉంది సార్ దీంట్లో. రే, నీకు పెయింటింగ్ గురించి ఆర్ట్ గురించి ఏమైనా తెలుసారా? ఒక ఆర్టిస్ట్ ఏం చెప్తున్నాడో దాన్ని దీని నుంచి కాదు, ఇక్కడి నుంచి చూసి అనుభవించాలి. ఏమంటున్నాడు సార్? అక్కడ రెడ్ ఉందా, అది విప్లవం, కోపం. అక్కడ బ్లూ ఉంది చూడు, అది మనలో దాగున్న నమ్మకం. అక్కడ వైట్ ఎందుకు వదిలేశాడో చెప్పు. పెయింట్ అయిపోయి అది మనలో ఉన్న సంతోషం. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఆరెంజ్ ఉంది, ఏంటది? తెలీదు సార్. లవ్, ఫ్రెంచ్, బ్యూటిఫుల్. ఉన్నాయా సార్ ఇందులో? మరి చాలా పెద్ద పెయింటర్ రా, గ్రేట్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సార్. ఎందుకు? ఈ పెయింటింగ్ ఎలా చూడాలో చెప్పినందుకు సార్. ఇట్స్ ఓకే, గ్రేట్ ఆర్టిస్ట్. దా ఇంపోర్టెడ్ విస్కీ ఓకేనా? అలవాట్లేదు సార్. నిన్ను చూస్తే ఎలా కనపడవే? ఐస్తో అలవాట్లేదు సార్. సార్, మీరు డాక్టర్తో అన్నయ్యకి ఏదో స్ట్రెస్ ఉందని మాట్లాడారే, ఏంటి సార్ అది? విక్రమ్ గురించి ఏం తెలుసురా నీకు? కుర్చీలో కూర్చోబెడితే కూర్చుంటాడు, తినిపిస్తాను తింటాడు, పడుకోబెడితే పడుకుంటాడు, అంతేగా. ఇప్పుడంటే ఆ చక్రాల కుర్చీలో అలా కూర్చున్నాడు గాని 5 ఏళ్ల ముందు వాడి వెనకాల మనం వెళ్ళాలంటే మా కాళ్ళకి చక్రాలు ఉండాల్సి వచ్చేది. వెయిట్, I'll show you. ఇప్పుడు కూడా వాడి పేరు చెప్తే గుర్తొచ్చేదేంటో తెలుసా? స్పీడ్, వేకప్. వాడికి కార్ రేసు, బైక్ రేస్ అంటే పిచ్చి. ఆల్వేస్ అడ్వెంచరస్. యూనో, వాడికి ఓటమి అంటే తెలీదు, గెలుపు. అది రేస్ అయినా బిజినెస్ అయినా ఆల్వేస్ విక్టరీ. ఇది హిస్ క్వాలిటీ. ఎంత స్ట్రెస్ లో ఉన్నా ఆ పెదాల మీద ఆ చిరునవ్వు అలాగే ఉండేది. నందిని, his one and only love. He was madly in love with her. వీడికి కూడా అవ్వాల్సిందే. ఏమైంది సార్? బిజినెస్ ట్రిప్ కోసం యూరోప్ వెళ్ళాడు. అండ్ అక్కడ యాజ్ యూజువల్ పారాగ్లైడింగ్. పారాగ్లైడింగ్ అంటే ఏంటో తెలుసా? ఆకాశం ఎగురుతారే. హిస్ ఫేవరెట్ అడ్వెంచర్. 150 అడుగుల నుంచి ఒకేసారి మిస్టేక్ ఎత్తుపడ్డాడు. దట్స్ ఇట్. 2 సర్వికల్స్ గాన్ అండ్ మెడ కింద నుంచి బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. నరకం. యూనో, వాడు స్పృహలోకి రాగానే వాడు తన బాధ గురించో నొప్పి గురించో అడగలేదు, నందిని గురించి అడిగాడు. ఎక్కడ తనని పెళ్లి చేసుకుంటే ఆమె లైఫ్ ఆగిపోతుందో అని భయపడి ఈ పెళ్లి ఇష్టం లేదని నాతోనే అబద్ధం చెప్పించాడు. ఆ తర్వాత యూరోప్ లో 6 నెలలు ట్రీట్మెంట్ లో గడిచిపోయింది. నందిని మళ్ళీ కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. నందిని లైఫ్ బాగుండాలని తన నుంచి దూరం అయ్యాడు గాని తను ఎలా ఉందో ఏమైందో అనే ఆలోచనని దూరం చేసుకోలేకపోయాడు. గతాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించినప్పుడల్లా అది మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి ఇలా అయిపోతున్నాడు. ఇలా ఉండేవాడు అండ్ ఇలా చూస్తుంటా. అన్నయ్యకి మాత్రం అలా జరిగి ఉండకూడదు సార్. దేవుడు ఎవరిని సంతోషంగా ఉండనీయడు సార్. ఆయనకి మనుషులే ఎంటర్టైన్మెంట్. బోర్ కొడితే కిందున్నోడిని పైకి, పైనున్నోడిని కిందికి తోసేసి ఆడేసుకుంటాడు సార్. బ్యాడ్ బాయ్ సార్ ఆయన. సార్, ఇప్పుడు ఒప్పుకుంటున్నాను సార్, మీరు తెలుగు వాళ్ళే. చాలా ఎమోషన్స్ ఉన్నాయి సార్ మీలో. అడగగానే నీ నిజాలు చెప్పిన మీకు, అడగకపోయినా మీకు నిజం చెప్పాలనిపిస్తోంది సార్. లేకపోతే నా మనసు తట్టుకోలేదు సార్. ఏంట్రా? ఆ పెయింటింగ్ వేసింది నేనే సార్.
అందులో అంత అర్థం ఉందని మీరు చెప్పేవరకు నాకు తెలియదు సార్. కానీ దాన్ని అంత అర్థం చేసుకుని కొన్నందుకు చాలా థ్యాంక్స్ సార్. వస్తాను సార్. మార్నింగ్ విక్రమ్ గారు, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? మచ్ బెటర్. ఈ రోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నాము. దేర్ ఆర్ కపుల్ ఆఫ్ మెడికేషన్స్ విచ్ యూ నీడ్ టు టేక్ ఫర్ 1 month. మీ మెడికేషన్స్ అన్ని ఎవరు చూసుకుంటున్నారు? సార్ మందులు బాడీకి పడతాయి కానీ మనసుకి పడవు కదా సార్. స్ట్రెస్కి ఎన్ని మందులా? మేమైతే రాత్రి క్వార్టర్ వేసి పడుకుంటే పొద్దునకి మొత్తం ఎగిరిపోద్ది. అనయ్య మీకు స్ట్రెస్ వస్తే ఏదో ఊరు వెళ్తా అన్నారుగా, ఏ ఊరది? ప్యారిస్. ప్యారిస్, అక్కడికి వెళ్దామా? నీకేమైనా పిచ్చా? వీడున్న కండిషన్ లో ప్యారిస్కి వెళ్తాడంట. ప్యారిస్ ఆయన కోసమా నీ కోసమా? అలాగే అనుకో. మీరైతే ప్యారిస్ చాలా సార్లు చూస్తుంటారు. మీ అకౌంట్ లో నేను కూడా ఒకసారి. సరే ఓకే, జీవితంలో ఎన్నో చూడలేదు, ప్యారిస్ కూడా చూడలేదు అనుకుంటా. రే 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 ఆపరండి యాక్టింగ్, తట్టుకోలేకపోతున్నాను ఇక్కడ. ప్రసాద్, నువ్వేగా చెప్పావు సీను ఏదో పెరోల్లో ఉన్నాడని. కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని చూడు. మేము ప్యారిస్ వెళ్తున్నాం. సచ్ ఎ బ్యూటిఫుల్ సిటీ సీను. అవునన్నయ్య, చాలా బ్యూటిఫుల్. ప్యారిస్, సిటీ ఆఫ్ లవ్. ఫుల్ లవ్వే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎంత అందంగా ఉన్నావో. ఏంటి? అదే ప్యారిస్ అందంగా ఉందని అన్నయ్య చెప్తున్నారు. ఏ అన్నయ్య? సార్, రాత్రంతా కూర్చుని ఐ మేడ్ ద బెస్ట్ ప్లాన్ టు సీ ప్యారిస్. సో 10 o'clock is the best time to see the Eiffel Tower? After that we can go to the Louvre Museum? And then we go to the Music Street? And then finally to the romantic river cruise. అన్నయ్య, ఇక్కడ మీరేమైనా గైడ్ గా పనిచేశారా? I love Paris. ఈ సెల్ టవర్ ఏంటన్నయ్య ఇంత ఎత్తుగా ఉంది? ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లమే లేదనుకుంటా. అది సెల్ టవర్ కాదు, ఐఫిల్ టవర్. ఓ, ఇక్కడ సెల్ టవర్ లో కూడా పేర్లు పెడతారా? దిస్ ఇస్ బ్యూటిఫుల్ సార్. Yeah, it is. ఏ ఓ ఫోటో తీ. ఇడియట్, ఏం చేస్తున్నావు? ఏంటి, నీతో పాటు వెనక టవర్ కూడా రావాలి కదా? నన్ను మాత్రం తీ చాలు. నిన్ను తీయాలంటే ఇక్కడ దాకా ఎందుకు? ఎక్కడైనా తీయొచ్చుగా. అనయ్య మీరే చెప్పండి, ఇక్కడ ఫోటో అంటే టవర్ టాప్ దాకా వస్తేనే కదా ఫేస్బుక్ లో లైక్స్ పెరుగుతాయి. కరెక్టే. ఈ అమ్మాయికి అర్థం కావట్లేదు. ఇంత దూరం వచ్చి టవర్ టాప్ రాకపోతే ఎలా అన్నయ్య? సీను, పోదాం పద. ఒక పెయింటింగ్ 50 లక్షలు ఉంటుందా? 50 కోట్లు పెట్టినా ఒక పెయింటింగ్ కూడా రాదు. అయితే ఇక్కడ కూడా మనం పెయింటింగ్ మొదలు పెట్టేయాలి. సీను, వెళ్దామా? అద్దరిందనయ్య, ఇక్కడ ఫోటో దిగాల్సిందే. అనయ్య నవ్వండి అనయ్య. అనయ్య
కీర్తి, ఎస్ సార్. వీఆర్ లీవింగ్ టుమారో. ఏంటన్నయ్య? మనం రేపు ఇండియా వెళ్ళిపోతున్నాం. ఏమైందన్నయ్య? పొద్దున మీరే కదా ఐ లవ్ ప్యారిస్ అది ఇది అన్నారు. ఇప్పుడు ఏమైందని వెళ్ళిపోతాం అంటున్నారు? నాకు నేను నచ్చట్లేదు సీను. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ మిస్సింగ్ మై సెల్ఫ్. నువ్వు ప్యారిస్ అన్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. నన్ను నేను వెతుక్కోవచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది, ఇప్పుడు ఆ విక్రమాదిత్య లేడు. వాడు ఇంకా దొరకడు. ఒక్కటి మాత్రం నిజం సీను, మనిషి వెళ్ళిన చోటికల్లా మనసు వెళ్ళదు. సీను, వాడిని వదలద్దు. వాడిని ఓవర్టేక్ చేయి. గేరు మార్చు సీను. You want to play with us? Let's have some fun. బ్రేక్ నొక్కి పెట్టి బండి రేస్ చేయి. కీర్తి, ఎస్ సార్. సీట్ బెల్ట్ వేసుకో.
డౌన్ చేసి ఎక్సలెంట్ నొక్కు సీను. Yes! Yes! ఇప్పుడు ప్యారిస్ చూద్దామా? ఐదేళ్ల క్రితం ఇక్కడే నాకు యాక్సిడెంట్ జరిగింది. ఒక్క సెకండ్లో నా జీవితం జ్ఞాపకంగా మారిపోయింది. ఇప్పుడు అవన్నీ మనకి ఎందుకు లేనయా, వెళ్దాం. సీను అనయా, ఐ వాంట్ టు ఫ్లై. ఏంటి? నాకు ఎగరాలనుంది. ఏం చేస్తున్నావు? నువ్వైనా చెప్పొచ్చు కదా వద్దని. ఆయనకి ఏదనిపిస్తే అది చేయని. ఏంటి బాబాయ్? అనయా 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 వద్దనయా. అనయా మీ కాలు చేతులు పనిచేయకపోయినా అందరూ చూస్తున్నారు, కానీ నీకు అన్ని కరెక్ట్గా ఉన్నా ఎవరు చూడలేదు. అనయా అనయా నువ్వైనా వద్దని చెప్పొచ్చుగా, చెప్పు. ఆయనకి ఏదనిపిస్తే అది చేయని. నా మీద ఇలా తీర్చుకుంటున్నావా? చెప్పు చెప్పు ప్లీజ్. గట్టిగా నవ్వకండి అన్నయ్య, కీర్తి వినేస్తుంది. ఇవాళ దాకా తెగ బిల్డప్ ఇచ్చాను, ఒక్క దెబ్బతో మొత్తం పోగొట్టేశారు కదన్నయ్య. 3 నెలల నుంచి అమ్మాయి వెనకాల పడుతున్నావు, ఒక్కసారైనా ఈ వంక తిరిగి చూసిందా? అంత లేదన్నయ్య, ఇప్పటి వరకు ఈ మ్యాటర్ సీరియస్ గా తీసుకోలేదు. సీరియస్ గా తీసుకోవడానికి భయపడుతున్నావా? నాకేం భయం. అయితే వెళ్ళి చెప్పేస్తా. పువ్విచ్చి మరీ చెప్తా. కీర్తి ఏంటి చేతిలో ఆ పువ్వు ఏంటి? అది ఈ పువ్వు వాడిపోయింది, మారుతా. పని చేసుకుంటున్నావా? లేదు, పడుకుంటున్నా. పడుకో. అదేంటన్నయ్య, వెళ్ళేటప్పుడు ధైర్యంగానే వెళ్ళాను, దగ్గరికి వెళ్ళాక గుండేంటనయ్య అలా కొట్టేసుకుంది. దాన్నే భయం అంటారు సీను. ప్రేమున్న చోటే భయం ఉంటుంది. ప్రేమిస్తున్నావు అని చెప్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని భయం, దగ్గరయ్యాక ఎక్కడ కోల్పోతామో అని భయం, మనకు కావాల్సిన వాళ్ళు దూరం అయితే ఎలా ఉన్నారో అని భయం. నిజానికి భయం ఉంటే ప్రేమన్నట్టే. మీరు చెప్పే విషయంలో మంచి డెప్త్ ఉంది. మీరు ఒకప్పుడు చాలా రొమాంటిక్ అనుకుంటా. ఒకప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా? ఇంకా రొమాంటిక్ గా. మీకు మందు ఎక్కువైంది, వెళ్దాం. ఏంటి నమ్మట్లేదా? నేను నమ్మను. అయితే ట్రై చేయి. ఇక్కడ ఎవరైనా ఒక అమ్మాయిని చూపించు.
2 రోజుల్లో పడేస్తా. సెలెక్ట్ చేయి. డాన్స్ చేస్తుంది ఆ అమ్మాయి. బెట్ ఎంత? ఏంటి? ఆ అమ్మాయిని 2 రోజుల్లో పడేస్తా. బెట్ ఎంత? అది కూడా మీరే చెప్పండి. ఆ అమ్మాయి నాకు 2 రోజుల్లో పడిపోతే నీ మనసులో మాట కీర్తికి చెప్పాలి. పడితే కదా? సరే బెట్ కానివ్వండి, చూద్దాం. గుడ్ మార్నింగ్ విక్రమ్. హాయ్ గోర్జియస్ విక్రమ్. Cafe do Paris at 6:30 p.m. Vikram. అనయ్య వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి పంపాలి? ఇంకా చాలు, డబ్బులిచ్చి పంపించేసి. అనయ్య ఈ వైట్ బాయ్ కి థ్యాంక్స్ రా, నీ పని అయిపోయిందని వాడి భాషలో ఎలా చెప్పాలి? చెప్పతే సర్వీస్ ఎమోయ్ ఎంబ్రేస్ ఎమోయ్. ఎంబ్రేస్ ఏంటి చెప్పలేను అనుకుంటున్నావా? చూస్తావా? అలాగే చెప్పేస్తాడేమో. చెప్పని చేతే సెరెస్ మాయ్ ఎంబ్రేస్ మాయ్. చేయి పట్టుకున్నావేంట్రా? నీ పని అయిపోయిందిరా, వెళ్ళరా. దగ్గరికి వస్తావేంట్రా? నల్లని వాడిని కాదురా. హీరో ఏంటనే వీడు థ్యాంక్స్ చెప్పి వెళ్ళమంటే మీద మీదకి వస్తున్నాడు. మరి నువ్వే కదా ఐ లవ్ యూ, హక్ చేసుకో, కిస్ చేసుకో అన్నావు. నేనప్పుడు ఏంటన్నయ్య మీరు కూడానా? అన్నయ్య వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. పూలు పంపిస్తే అమ్మాయిలు వచ్చేస్తారా? మీరు మరిని. నేను పంపించింది పూలు కాదు, క్యూరియాసిటీ. ఏ సిటీ? క్యూరియాసిటీ, ఆతృత. నాకు నమ్మకం లేదు. చేసిందన్నయ్య, ఆతృత వచ్చేసింది. నీకు ఇక్కడేం పని? పో. అందరూ ఇంతే. ఆ అమ్మాయి వస్తుందని నీకు ముందే తెలుసా? ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. Jenny, you're looking for me? Vikram? Yeah, it's me. Is it you that sent me the flowers? Yeah. But why? Beauty not admired is a sin. You're beautiful. హలో, సపరేట్ ప్లీజ్. ఏంటి? అమ్మాయి ఏమడిగింది? ఆ పూలు ఎందుకు పంపించావని అడిగింది. దానికి అన్నయ్య ఏమన్నారు? అందాన్ని ఆరాధించుకోవడం పాపం. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇది ఎప్పటి నుంచి నీకు చెప్పాలనుకుంటున్నాను తెలుసా? Why did you send me those flowers? I want to go out on a date with you. A date? Yeah. With you? Don't go by the looks. Looks can be deceiving. And what if I say no? Think before you say no. You just might miss one of the most beautiful days in your life. He's amazing. ఇప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? అమ్మాయి నవ్వింది. పడిపోయినట్టే. గేమ్ ఓవర్.
హలో, వాళ్ళిద్దరి మధ్యలో నువ్వెందుకు? రా మనం వెళ్దాం. అదే మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు? మా ఇద్దరి మధ్యలో ఈది కూడా తట్టుకోలేకపోతున్నా. Where you been hiding all these days, Jenny? సార్ ని ఇంత హ్యాపీగా ఎప్పుడూ చూడలేదు. ఆయన్ని ఇక్కడికి తీసుకొస్తే ఎంత హ్యాపీగా ఉంటారని నీ మట్టి బూరకిలా తట్టింది. నాకేం తెలుసు? మా అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని. ఆయన ఇక్కడే కదా పోగొట్టుకున్నారు, అందుకే ఇక్కడ తీసుకొచ్చా. Is there some show happening here? Yeah, it's your show. My show? Yes. Perfect date is not over without a dance. Will you dance with me? Dance with you? How is that possible? Just dance for me. Every breath and move you make, I'll be there with you. Yes, it's a promise. No quiero perderte, Señor, porque si te pierdo, y temo que voy a perderme. Canto cantando feliz cuando estamos juntos, ya está bailar. That was magical. You were right. It was one of the most beautiful days of my life. Thank you. ఎలా ఉన్నారంటే అప్పట్లో మీరు ఎలా ఉండేవారన్నయ్య? పూలిస్తే వచ్చేయడం ఏంటి, మాట్లాడితే నవ్వడం ఏంటి, అడగ్గానే డాన్స్ ఏంటి, ఆ ముద్దులవడం ఏంటి? అబ్బో, మాటలతో మాయ చేస్తే బెట్టు మర్చిపోతాననుకున్నావా? బెట్టా? ఏం బెట్టు? నువ్వు వెళ్ళి కీర్తితో మాట్లాడాలి. లేట్ అయింది, నిద్రపోండి. గుడ్ నైట్, గుడ్ నైట్. మాట తప్పుతున్నావు. మీలా మాట్లాడు నాకు రాదన్నయ్య. అవన్నీ బెట్టు వేసే ముందే ఆలోచించుకోవాలి. అయ్యో సీను, నీ మనసులో నీకేమనిపిస్తే అది చెప్పి వెళ్ళు. మిమ్మల్ని నమ్ముకునే వెళ్తున్నా. పోలీసులు వస్తే కాపాడండి. సీను, పువ్వు మర్చిపోతున్నావు.
కీర్తి, నీతో కొంచెం మాట్లాడాలి. వద్దు, తిరగొద్దు. నువ్వు తిరిగితే నేను మాట్లాడలేను. ఒక నిజం చెప్పనా, నువ్వంటే నాకు చాలా భయం. ఎందుకంటే నువ్వు వేరే రేంజు, నేను వేరే రేంజు. అయినా మన ఇద్దరికి ఇలా సెట్ అవుద్దని నువ్వు అనుకోవద్దు. నేను మీనాక్షి కూడా ఒకే రేంజే, కానీ సెట్ అయిందా? అవ్వలేదు కదా. అంటే మనిద్దరికి సెట్ అవుద్ది. అయినా మీనాక్షి నీ అంత ఫిగర్ కాదులే, నువ్వు కత్తిలా ఉంటావు. ఇదిగో, నోరు తెరిస్తే ఇలా మాట్లాడతానని నాకు భయం. కానీ అన్నయ్య చెప్పారు, భయం ఉన్న చోటే ప్రేమ ఉంటుందని. చెప్పేస్తున్నా ఐ లవ్ యు. నువ్వేం తిక్కలేదు అంటే నీకు కూడా ఓకేనా? ఏంట్రా కళ్ళు బయలుగా అమ్మాయి నీకు? ఎదురుగా అమ్మాయి ఉంటే అద్దం ముందని కూడా తెలియదురా? పరువు మొత్తం పోయింది. బియ్య మొహం పెట్టి కూడా ఇంటి వెళ్తారా? అయ్యో, నా పొత్తుకి ఈడొక్కడు. రాయ్, ఎక్కడ రావరా? రారా రా. ఈ దేశం చూడడానికి వస్తే పోలీసు రావరా? Sir, what is the problem? ఫ్లవర్ హూ? వేర్? Excuse me. I'm sorry. It's okay, You can ma'am. go. Thank you. ఎందుకు అరుస్తున్నావు? చూడు, వాడు నాకు పూలు పంపించాడు. వాడే పంపించాడా? మరి వాడి తప్ప ఇంకెవరు నాకు పూలు పంపిస్తారు? ఆ పూలన్నీ సరిగ్గా చూడు. నేనిద్దామనుకున్నా అంటే పూలు నేనే అక్కడ పెట్టాను. అయితే అడగొద్దు. నువ్వు నాకెలా నచ్చావో నాకే తెలియట్లేదు. కానీ నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో నాకు సార్ని చూసాక అర్థమైంది. అది చాలు నాకు నువ్వు నచ్చడానికి. ఆగు, నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చావా కన్ఫర్మేషన్ ఇచ్చావా? స్మైల్. అనయ్య, ఇప్పుడే వస్తా. అనయ్య,
మళ్ళీ పారిపోతున్నావా? నన్ను వదిలి వెళ్ళిపోతున్నావని అనుమానం ఏమాత్రం రాకుండా ప్రేమిస్తున్నావని నమ్మిస్తూ నువ్వు వెళ్ళిపోయిన ఆ క్షణం నాకు ఇంకా గుర్తుంది విక్రమ్. ఆ తర్వాత నీ గురించి లైఫ్ లో ఎప్పుడూ ఆలోచించకూడదు, నిన్ను చూడకూడదని అనుకున్నాను. నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి నీలాంటి వాడిని ఎలా ప్రేమించానా అని నాకు నా మీద కోపం వచ్చేది, నీ మీద ద్వేషం ఎక్కువ అయ్యేది. కానీ 1 వీక్ బ్యాక్ సీను నాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. నా మనసులో అంత ద్వేషం ఉన్నా నేను ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నానో తెలిసేది కాదు. కానీ సీనుతో మాట్లాడాక అర్థమైంది, నిన్ను నేను ద్వేషించిన దానికన్నా నేను సంతోషంగా ఉండాలన్న నీ కోరిక చాలా గట్టిదని. ఎలా విక్రమ్, ఎవరైనా ఒక మనిషిని ఇంతలా ప్రేమించగలరా? ఈ 5 ఏళ్ళు నా కోసం నిన్ను నువ్వు దూరం చేసుకున్నావా? నేను ఎలాగున్నాను అనే కదా నీ భయం? నేను సంతోషంగా ఉండాలనే కదా విక్రమ్ నువ్వు నాకు దూరం అయ్యా. మరి ఆ సంతోషం చూడకుండానే పారిపోతావా? నా కూతురు ఆద్య అండ్ మై హస్బెండ్ అభినవ్. దిస్ ఇస్ మై ఫ్యామిలీ, my happiness. నువ్వే నిచ్చావో నీకైనాది తెలుసునా, నేనేం పొందానో నా మౌనం నీకు తెలిపేనా, కనులే మెరిసిపోవా నీలో నవ్వు చూడగా, హృదయం మురిసిపోదా
హేటింగ్ మీ. నువ్వు కలిసి ఉండకపోతే లైఫ్ లాంగ్ నిన్ను ద్వేషిస్తూనే ఉండేదాన్ని. ప్రేమిస్తున్నానన్న మాటల్లో ఇస్తున్నానని మాత్రమే ఉంది, కోరుకోవడం లేదని నాకు చెప్పా. నేనెంత సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో అంతకన్నా ఎక్కువ సంతోషంగా నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను. హోప్ యు మేక్ మై విష్ ట్రూ. నీకోసం సెంటు తీసుకొచ్చా, ఇక నువ్వు స్నానం చేయక్కర్లేదు. విక్రమ్, ఏరా ముసలోడా, ఎలా ఉన్నావు? ఎవడరా ముసలోడు? రే, నీకోసం ప్యారిస్ లో మంచి పెయింటింగ్ చూశాను రా. పారిస్ లో కూడా నా కోసం పెయింటింగ్ తప్ప ఇంకేం కనపడలేదా నీకు? లక్ష్మి, అయ్యా 10 రోజులుగా అక్కడ గడ్డి తిని నాలుగు చచ్చిపోయింది. నీ చేత్తో మంచి రసం చేసి పెడతావా? ఒక్క నిమిషం అయ్యా. అమ్మ ఆ గిన్నె ఇవ్వు. ప్లేట్ ఎక్కడ పెట్టాను? అయ్యో ఇది కదమ్మా, రసం పెట్టాలా? గిన్నెవు బాగా కడిగావు కదా, వాష్ చేసావు కదా. అమ్మా ఆ మిరియాల పొడి ధనియాల పొడి ఎక్కడ పెట్టావు? బయటికి. ఎందుకంత కంగారు? 5 సంవత్సరాలైంది ఆయన నాకేదైనా చేసి పెట్టు అని అడిగి. అయ్యో నాకు టైం లేదమ్మా, నేను రసం పెట్టాలి. అమ్మా ఆ చింతపండు కొంచెం కడిగి పెట్టు. సో ట్రిప్ బాగానే జరిగినట్టుంది. నందిని కలిశాను రా. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఆ రోజు వాడిని అడిగాను, నీలాంటి వాడిని ఎందుకు పనిలో పెట్టుకున్నాడని. ఈ రోజుకి ఈ నిమిషానికి వాడు నా పక్కన ఉండడమే కరెక్ట్ అన్నాడు. తప్పు చేస్తున్నాడేమో అనిపించింది. తప్పు నాదే. వాడి గురించి 5 సంవత్సరాలుగా తెలిసి కూడా ఏం చేయలేకపోయాడ్రా. కానీ 5 నిమిషాలు వాడి గురించి చెప్పాను. వాడి జీవితం మార్చేసేవేంట్రా. థ్యాంక్ యూ. వాడిని వదిలిపెట్టి వెళ్ళవు కదా. ఊరుకోండి సార్, ఈ బెడ్రూమ్ ఈ బాత్రూమ్ వదిలిపెట్టి ఎవరైనా వెళ్తాడా? ఆయన వెళ్ళడానికి మనకి ఏం లేదు సార్. నాకు చిన్న డౌట్. ఏం సార్? పెయింటింగ్ నువ్వు వేసావా? బాలేవారు సార్, మిమ్మల్ని నమ్ముకొని ఇంకో పెయింటింగ్ కూడా స్టార్ట్ చేశాను సార్. సార్ సారీ, నాకు టైం లేదు. సారీ. అంటే ప్రసాద్కి తెలుసా పెయింటింగ్ నువ్వే వేసావని? అవునండి. శ్రీను, నీకోసం ఎవరు వచ్చారు. నా కోసమా? ఎవరు చెప్పారా నేను ఇక్కడ ఉన్నానని? అక్క చెప్పింది. ఎవరో మాట్లాడరేంది? నిన్నే, నీ కొడుకేడా? ఆయన మీద బుక్ అయింది మామూలు కేసు కాదు, అటెంప్ట్ మర్డర్. నీ కొడుకు ఫ్రెండ్స్ తోని బార్లో మందేసి ఎవరినో కొట్టిండంట. 2 హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు వస్తారో బతుకుతారో తెలియదు. వాడేడున్నాడో మీకు తెలిసిన మాకు తెలుసు. రేపు పొద్దున కల్లా సరెండర్ అయితే ఓకే. అదే మాకు దొరికిందనుకో ఏమైతుందో తెలుసు కదా. రేపు పొద్దున వరకే టైం. ఏం చేసావురా? చెప్పరా, ఏం చేసావు? నేనేం చేయలేదు. వాళ్ళు కొట్టుకున్నారు. నేను అక్కడ ఉన్నాను అంతే. నాకేం తెలీదు. నేనెవరు? సరే కూర్చో. ఒక్క నిమిషం అన్నయ్య. స్వాతి, అన్నయ్య వాడు నా దగ్గరే ఉన్నాడు, నేను చూసుకుంటాను. అమ్మని జాగ్రత్తగా చూసుకో.
నేను దేనికైతే భయపడ్డాను అదే జరిగింది. ఇప్పటికే నాకు ఒకడు దూరం అయ్యాడు, ఇప్పుడు ఇంకొకడు. నేనేం పాపం చేశాను? అమ్మా సీనియర్ రోయ్ ఏంటో చూడరా. ఏంట్రా చాలా రోజుల తర్వాత గుర్తొచ్చా? రే కన్నగడదో కేసులో ఇరుక్కున్నాడు. అర్జెంట్ గా వాడిని మీ ఊరు తీసుకెళ్ళిపో. 2-3 వారాలు సిటీలో కనపడకూడదు. నువ్వు కూడా వస్తున్నావుగా? రే నేను ఇక్కడి నుంచి రాలేని తెలుసుగా, నువ్వు త్వరగా వచ్చాయి. సరే రేయ్ బండి తీరా. అనే పడుకుంటారా? సీను ఏమైంది? ఏం లేదు చిన్న మ్యాటర్. వాడు నీ తమ్ముడా? ఇప్పుడు ఎందుకనే అవన్నీ, లేట్ అయింది, పడుకుందాం. ఇన్నాళ్ళు అన్నయ్య అన్నయ్య అంటుంటే నిజమేమో నమ్మాను, కానీ నా దగ్గర దాచే విషయాలు నీ దగ్గర ఇంకా ఉన్నాయని నాకు తెలీదు. సరే వాడు నా తమ్ముడు కాదు, వాడు నా సొంత తమ్ముడు కాదన్నయ్య. నేను అమ్మ అమ్మ అని పిలుస్తున్నానే, తను నా కన్న తల్లి కాదన్నయ్య. తను నా పిన్ని, మా అమ్మ చెల్లెలు. నాకేడేళ్ళప్పుడే యాక్సిడెంట్లో మా అమ్మ నాన్న చనిపోయారు. అందరూ ఏదైనా అనాథాశ్రమంలో పడేద్దాం అంటుంటే పిన్ని వచ్చి వీడిని నేను పెంచుకుంటానంది. ఆ తర్వాత చెల్లి తమ్ముడు పుట్టారు. బాబాయ్ చనిపోయాక మా ముగ్గురిని పెంచడానికి చదివించడానికి అమ్మ చాలా కష్టపడింది. అమ్మ కష్టం చూసినప్పుడల్లా నాకు అనిపించేది నేను ఆ ఇంటి వాడిని కాదని. అందుకే చదువు మానేశాను. కానీ ఎందుకు మానేశానో అమ్మతో ఎప్పుడు చెప్పలేదు. అప్పటి నుండి అమ్మకు నాకు దూరం పెరుగుతూ వచ్చింది. అమ్మకు ఎంతో చేయాలనిపించేదని, ఎలాగైనా డబ్బు సంపాదించి అమ్మకి ఇవ్వాలనిపించేది. కానీ ఎలా సంపాదించాలో తెలిసేది కాదు. అందుకే దొంగతనాలు మొదలుపెట్టాను. ఇంట్లోంచి వెళ్ళిపోమంది. నేను ఇప్పుడు కూడా డబ్బు సంపాదించాలనుకున్నది నా కోసం కాదన్నయ్య, అమ్మని సంతోషంగా చూడ్డానికి. కానీ అమ్మ నన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు కూడా నన్నే అంటోంది. డబ్బే సంతోషాన్ని ఇస్తుందంటే ఈ ప్రపంచంలో నాకన్నా సంతోషంగా ఎవడూ ఉండడు సీను. కానీ నాకు జైలు నుంచి ఒకడొచ్చి చూపిస్తే గానీ తెలియలేదు సంతోషం అంటే ఏమిటో. సీను, నీ సంతోషం ఎక్కడుందో నీకు తెలుసా? అమ్మ దగ్గర. అమ్మకు దగ్గర అవ్వాలనుకుంటూ ఎందుకు దూరం అవుతున్నావు? వెళ్ళు సీను. లైఫ్ అంతా నువ్వు ఇలా వీల్ చైర్ తోస్తూ బతకలేవు కదా. ఇప్పుడు నాకన్నా నీ అవసరం అమ్మకే ఎక్కువ ఉంది. ఏ సంబంధం లేని నాకే ఎంత ఇచ్చావంటే అమ్మకి ఎంత ఇవ్వగలవు? మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాల్సి. ఒక 5 నిమిషాలు లాగా ఉంటాను. కన్నాను తీసుకుని బయటకు వచ్చాయి. నువ్వు వెళ్ళిపోరా, నేనే ఇంటికి వస్తున్నాను. ఏం సార్? వాడు ప్యారిస్ వెళ్ళి వచ్చిన తర్వాత లైఫ్ లో ఏది మిస్ అవ్వడం అనుకున్నాను. కానీ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి లైఫ్ ని మిస్ అవుతున్నాడు. నిన్ను పిలవద్దని చెప్పాడు, కానీ వాడిని చూస్తుంటే భయమేసి వెళ్ళు. అన్నయ్య, ఏంటని అది మజ్నులా తయారయ్యారు.
సీను, ఇక్కడ ఊపిరాట్లేదు, బయటికి తీసుకెళ్ళు. ఇప్పుడేం చేద్దాం? అది నేను డిసైడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఒక క్యాప్ పెట్టేస్తే క్విక్ అండ్ మురుగన్. వద్దు, బాలేదు, తీసే. చైనీస్ సినిమాలో విల్లన్లా ఉన్నారన్నయ్య. ఏంటి ఆడుకుంటున్నావా? చాలా రోజులు అయింది కదా. ఇప్పుడు చూడండి, మన్మధుడిలా ఉన్నారు. మీరు గడ్డం పెంచేసే స్టేట్ లో అమ్మాయిలు ఏమైపోవాలన్నయ్య? బేస్ పేపర్లా ఉండేవానన్నయ్య, నన్ను పెయింటింగ్ లా మార్చేశారు. మీరు అమ్మ దగ్గరికి వెళ్ళమన్నప్పుడు చాలా భయం వేసిందన్నయ్య. కానీ ఈ రోజులు అమ్మతో ఉన్నాక నాకు అర్థమైంది, బతకడానికి డబ్బక్కర్లేదన్నయ్య. ఒక మంచి తోడు ఉంటే చాలు, బతికేయచ్చు. ఇప్పుడు మీకు కావాల్సింది కంట్లోంచి నీళ్ళు వస్తే తుడిచే ఒక అండర్ కాదు, అసలు కన్నీళ్ళే రాకుండా చూసుకునే ఒక తోడు. ఆ రోజు వెళ్ళిపోమన్నారుగా, ఇప్పుడు వెళ్ళిపోతున్నా. ఇప్పుడు మీరు ఎక్కడికి పారిపోలేరు. పని చేయింది మీ కాళ్ళు చేతులే, మీ మనసు ఇంకా పరిగెడుతూనే ఉంది. దాన్ని ఆపకండి అన్నయ్య. సీను, 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 ఎలా ఉన్నావు విక్రమ్?